ఢిల్లీ సరై రోహల్లా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసినాం. మీరైతే చూడొచ్చు. జర్నీ అయితే దూరమైన స్ట్రెస్ఫుల్ ఉండే, ఎందుకంటే కాలు తప్పుకోలేము, పడుకోలేము, చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లాక్ రూమ్కి అయితే వెళ్తున్నాం. క్లాక్ రూమ్కి వెళ్ళేసి బ్యాగ్స్ అయితే క్లాక్ రూమ్లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే మనకు స్టేయింగ్ లేదు కదా, మళ్ళీ 9:30కి ట్రైన్ ఉంది కదా నైట్. సో క్లాక్ రూమ్లో పెట్టేసి జామా మస్జిద్, సరోజినీ మార్కెట్ అండ్ నిజాముద్దీన్ ఔలియా అయితే విజిట్ చేద్దాం. సో నిజాముద్దీన్ ఔలియాకి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడికి వెళ్ళి అయితే వెహికల్స్ అయితే ఎంట్రీ లేవంట. ఇట్లా ఈ టనెల్లోకి వెళ్ళి అయితే వెళ్ళాలి. హ్యూమాన్స్ టోంబ్ కూడా ఉంది ఇక్కడ, అది కూడా విజిట్ చేద్దామని చెప్పిన. కానీ చూద్దాం టైం మరి ఉంటుందో ఉండదో, మరి టైం అకార్డింగ్ అయితే చూసుకోవాలి. మనం అయితే అండర్ వేలోకి వెళ్ళి అయితే మనమైతే అక్కడికి వెళ్తున్నాం. అండర్ గ్రౌండ్ దారిలోకి వెళ్ళి అయితే ఇటు వచ్చేసినాం. ఇదైతే హజరత్ నిజాముద్దీన్ ఔలియా, దాంతో మార్కెట్. ఇక్కడైతే మనకు చాలా చీప్గా దొరుకుతాయి ఏ ఐటమ్స్ అయినా. డ్రెస్సెసే కావచ్చు, శారీసే కావచ్చు, అండ్ చెప్పులు, యాక్సెసరీస్ లైక్ వాచెస్, పెండెంట్స్ లాంటివి మీరైతే చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా తినాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మొత్తానికి ఒప్పుకోలేదు నాకు. చూద్దాం. చికెన్ బిర్యానీ అయితే చెప్పినాం, టేస్ట్ అయితే ఓకే ఉంది. ఆయిల్ అయితే ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన లెక్క సింగిల్ ప్లేట్ ఫుల్ ఉండదు ఇక్కడ. 250 grams, 500 grams, 750 grams, 1 kg ఆ విధంగా అయితే ఇస్తారు. ఆయిల్ అయితే ఘోరంగా ఉన్నది. హజరత్ ఖాజా నిజాముద్దీన్ దర్గా లోపల అయితే మస్జిద్ ఇది. ఇదైతే చూడొచ్చు మీరు. ఖురాన్ షరీఫ్ లోపల ఆయత్లు అయితే దీని మీద చెక్కారు. అప్పుడు ఎలా ఉన్నది చూడండి మీరైతే. లోపల కూడా అట్లనే ఉంటుంది. లోపల కూడా మొత్తం ఖురాన్ షరీఫ్ ఆయత్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వీడియో తీయడం, ఏదన్నా రికార్డ్ చేయడం ప్రోహాబిటెడ్, అందుకే చాలా నిమ్మలంగా మాట్లాడుతున్నా. అంటే చాలా పాత మస్జిద్, నాకు తెలిసి అయితే ఒక 700 to 800 years ఓల్డ్. నిజాముద్దీన్ ఔలియా దర్గా అయితే ఇదైతే. ఇక్కడ ఒకటి 700 years లాంటి పాత బావి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చూస్తుండే కానీ లొకేషన్ గుర్తుకు రావట్లేదు. ఒకసారి అయితే మళ్ళొకసారి వెళ్ళి చూసుకోవాలి. మస్జిద్ అయితే మీరు చూస్తారు కదా, ఆల్రెడీ గోల్డ్ ప్లేటింగ్ చేయించారు. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి మీకు. దాని అయితే డోర్స్ అయితే ఉంటాయి కదా, డోర్స్ అంటే గొల్లాలు. గొల్లాలు. ఆ గొల్లాలు కూడా గోల్డ్ ప్లేటెడ్ కాదు, కంప్లీట్ గోల్డ్ గొల్లాలు అయితే పెట్టారు. ఫోటోస్ తీసుకొని కదా ట్రై చేసినా కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన డోర్స్ రిక్కలు అయితే ఉంటాయి కదా, ఆ రిక్కలకి మన సిల్వర్ వెండి ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్ పేపర్ లెక్క దంచేసి దానికైతే కోటింగ్ అయితే అప్లై చేశారు. నేను అవన్నీ ఫోటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు పాజిటివ్ అయితే కాలేదు. నెక్స్ట్ జామా మస్జిద్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఒకవేళ జామా మస్జిద్ కూడా దగ్గర తొందరలో ఏమన్నా అయిపోతే సరోజినీ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. హుమాయూన్స్ టోంబ్ అయితే ఉంది, కాకపోతే ఇక్కడ టైం సరిపోదో అయితే నాకైతే డౌట్ కూడా. ఎందుకంటే ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది, చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు 3 kilometers కన్నా కానీ 4 kilometers కన్నా కానీ 150 rupees కంటే తక్కువ తీసుకుంటుంది ఛార్జెస్. ఇంకోటి ఏంటంటే ఎంత తక్కువ డిస్టెన్స్ ఉన్నా కానీ మినిమం హాఫ్ అన్ అవర్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడైతే మనం జామా మస్జిద్ పోనీకైతే మనకి ఇంకా 10 kilometers, దానికి ఇంకెంత టైం పడుతుందో. ఆల్రెడీ మనకు హాఫ్ ది డే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ సెషన్లో మనకు జామా మస్జిద్ బజార్లోకి అయితే వచ్చేసినాం. చూడాలి అయితే మస్జిద్ ఇక్కడ ఉంది. తక్కువ అని అంటారు కానీ తక్కువ అయితే ఏం లేదు, మన దగ్గర ఎంత ఉన్నదో అంతే ఉంది రేట్.
కొన్ని కొన్ని చోట్లలో ఉంది తక్కువ, కానీ అది మనం చూసి అయితే తీసుకోవాలి. నాకు ఒకటి మనీ బ్యాగ్ కావాలి కానీ దొరకట్లేదు. అప్పటికెళ్ళి చూస్తున్నాం మనీ బ్యాగ్ కోసం. ఇక్కడ షూస్ చాలా తక్కువ ఉంటాయి. షూస్ అండ్ మన ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ యాక్సరీస్. ఏదైనా తీసుకో తక్కువనే ఉంటుంది, కానీ నో గ్యారంటీ నో వారంటీ. తీసుకొని మేము అట్లకెళ్ళి అటే వెళ్ళిపోయినా కానీ అడిగేటోళ్ళు అయితే వాళ్ళు ఉండరు. जी लस्सी నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ లస్సీ. జల్జీరా సోడా అని బిస్లరీ సోడా ఓపెన్ చేసి అందులో చాట్ మసాలా వేసి ఇచ్చి 25 రూపాయలు తీసుకున్నాం. మనకు తెలుసో తెలియదో అని అనుకుంటాడు వాడు. ఇట్లున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు లేకపోతే మాత్రం వాళ్ళైతే దోచుకోండి అయితే గ్యారంటీ. చాలా జాగ్రత్తగా ఉండి డీల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్ని షర్ట్స్ ఉన్నాయి చూడండి. షర్ట్స్ అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ట్రాక్ ప్యాంట్స్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అసలు ఈ నార్మల్ టైంలో కూడా ఇంత రష్ ఉన్నదంటే చాలా గ్రేట్. ఎందుకంటే యూజువల్లీ ఇంత రష్ అయితే ఉండదు ఇక్కడ, చాలా తక్కువ ఉంటుంది రష్. కానీ ఘోరమైన రష్ ఉంది ఇక్కడ ఇప్పుడు. ఫార్మల్ ప్యాంట్స్, సన్ గ్లాసెస్, షూస్ అయితే వీళ్ళు మనిషిని చూసి అయితే రేట్ అయితే డిసైడ్ చేస్తారు. మీరైతే చూడొచ్చు, మనిషిని చూసి అయితే రేట్ డిసైడ్ చేస్తారు. జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదైతే లోపలికి అయితే వచ్చేసినాం. ఇది జామా మస్జిద్ ఫస్ట్ ఎంట్రన్స్. టోటల్గా 4 గేట్స్ ఉంటాయి. ఇది ఫ్రంట్ గేట్, మిగతాది ఒకటి వెనకాల ఉంటుంది. ఒక సైడ్ అయితే లెఫ్ట్ ఉంటుంది, ఒక సైడ్ అయితే రైట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇదైతే ఫేమస్ అయిన గేట్. ఈవినింగ్ సెషన్స్లో ఇక్కడ కూర్చొని అందరు చిల్ అయితే అవుతారు. ఇక్కడ అన్నీ అయితే ఉంటాయి మనకు. అబ్బా ఎక్కాలంటే యాక్స్ వస్తాను నాకు. నిన్నటి ఎఫెక్ట్ అయితే చాలా పడ్డది, అయితే మనం చెప్పుకోలేండి. మెయిన్ ఎంట్రన్స్ చూడండి మీరైతే. అయితే కంప్లీట్ రెడ్ స్టోన్తో అయితే కట్టాలి. ఫుట్వేర్ అయితే ఇక్కడ వదిలేసేయాలి. మనమైతే ఇప్పుకొని పట్టుకొని అయితే వెళ్దాం. లోపలైతే మస్జిద్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇస్లామిక్ క్యాప్స్ పర్ఫ్యూమ్ అయితే అమ్ముతున్నారు. ఇతర్ నిన్నటి ఎఫెక్ట్ ఎంత పడ్డదంటే నేను మాటలలో చెప్పలేను. చాలా ఘోరమైన ఎఫెక్ట్ అది. కంప్లీట్ నాకు కింద కూర్చోనికైతే వస్తలేదు. ఇదైతే మనకు ఫ్రంట్ ఫేసింగ్ చెప్పినా కదా, ఇలా మొత్తం అందరూ అయితే కూర్చుంటారు. కూర్చొని అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఫౌంటైన్ లాంటిది ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతారు ఫ్రెండ్స్. కాళ్ళు కాలుతున్నాయి ఘోరంగా. బండలు అయితే చాలా వేడిగా ఉన్నాయి. మీరైతే చూడవచ్చు. చెప్పుల కంటే ఎటువంటి సేఫ్టీ ఉండదు. మన రిస్క్ మీద వదిలేసి వెళ్ళాలి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ 800 years ఓల్డ్ది. ఈ మస్జిద్ కూడా కట్ట అయితే 800 years అవుతుంది. మళ్ళీ ఇండియాలో బిగ్గెస్ట్ మస్జిద్ జామా మస్జిదే. షాజహాన్, అక్బర్, బాబర్ వాళ్ళ పీరియడ్ ఇదైతే చూడొచ్చు. ఖురాన్ షరీఫ్ ఒక
ఖురాన్ షరీఫ్ ఒక ఆయత్లు అయితే దీని మీద కూడా రాసి ఉంటాయి ఈ విధంగా. దూరం కాలుతానే చాలా పీస్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పీస్ అంటే చాలా పీస్ ఉంటుంది. దీని స్ట్రక్చర్ అయితే చూడవచ్చు ఏ విధంగా అయితే కట్టారో. డబ్బులో ఎంతో మంచిగా రాసింది చూడండి. ఇదైతే కంప్లీట్ స్టోన్ క్రాఫ్టింగ్ అన్నట్టు. అయితే మీనా బజార్కి అయితే వచ్చినాం. మీనా బజార్లో లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫుట్వేర్, బుర్ఖాస్ అండ్ మనకు స్కార్ఫ్స్, మన యాక్సరీస్, ఇయర్ రింగ్స్ ఇట్లా ఉంటాయి. ఇదైతే హోమ్ గార్నిషెస్ ఐటమ్స్, ఇవైతే స్కార్ఫ్స్, ఇవైతే డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అయితే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి హోమ్ అప్లయన్సెస్ కావచ్చు. ముందైతే ఉన్నాయి హోమ్ అప్లయన్సెస్. ఇక్కడైతే కాలేజ్ బ్యాగ్స్ అండ్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది బుర్ఖా హౌస్. ఇదైతే ఇక్కడ వాచెస్, గిఫ్ట్ ఐటమ్స్ అండ్ గోడలకు పెట్టుకునే ఇస్లామిక్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ షాప్లో. ఇడికెళ్ళి మళ్ళీ బయటికి వెళ్తుంది. ఇది 3rd నెంబర్ గేట్. ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్తే ఎగ్జిట్ అయిపోతాం. తీసుకుందామని అనుకొని ఇంట్లో నాకు వస్తే ప్రైజెస్లో నాకు పెద్ద వేరియేషన్ ఏమి అనిపించట్లేదు. అందుకే డ్రాప్ అయిదామని చూస్తాను. ఇక నాకు అంత క్వాలిటీ అయితే ఓకే ఉంది, కానీ ప్రైజెస్ అసలు మనం ఎంత దూరం వచ్చినందుకు ఏదన్నా మనకు తక్కువ అయితే ఉండాలి కదా ప్రైజెస్. అంతే చెప్తున్నారు ప్రైజెస్. ఇదే డబ్బులు పెట్టి దీంట్లోకి వెళ్ళి ఇంకొంచెం కలుపుకుంటే మనకు అక్కడనే బాగా వస్తుంది కదా. ఇదే ఆలోచిస్తున్నాను నేనైతే. ఒక సోడా వాడు జస్ట్ ఒక సోడా బాటిల్ తీసుకొని 12 రూపీస్ ఏదైతే సోడా బాటిల్ ఉంటుందో ఆ సోడా బాటిల్ తీసుకొని ఒక గ్లాస్లో కొంచెం సగం నిమ్మకాయ వేసి ఆ సోడా వేసేసి వాడు 30 రూపీస్ తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ అయితే ఘోరమైన హైక్డ్ ప్రైజెస్. అర్థమైంది. మొత్తం జామా మస్జిద్ మార్కెట్, సరోజిని మార్కెట్ అని హైప్ అయితే లేపిల్లు, కానీ నాకైతే పెద్దగా ఏమనిపిస్తలేదు. నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే బెటర్గానే ఉండే, నిజంగానే బెటర్ ఉండే. కానీ ఈ ఇయర్ అయితే మరీనో 1 కబాబ్ పీస్ 40 రూపీస్, 2 కబాబ్ పీస్ 80 రూపీస్, 2 రోటీ 4 అట. చాలా పేపర్లు ఎక్కువ ఉన్నది అయితే మొత్తం కలిపి 200 అట. ఓవర్ ప్రైస్. టేస్ట్ కూడా ఏదో నూపుతాను తీసుకున్నందుకు. టేస్ట్ అయితే అంత మంచిగా. నెట్వర్క్ అయితే ఘోరంగా ప్రాబ్లం ఉన్నది. జస్ట్ నాకు ఏంటంటే కాల్స్ అయితే నడుస్తానే, కానీ నెట్వర్క్ అనేది అంత మన దగ్గర ఉన్నంత లేదు. అంటే నాకు రైల్వే స్టేషన్స్లో కానీ బయట సిటీలో కానీ వస్తుంది, కానీ ఈ క్రౌడెడ్ ఏరియాస్లో నెట్వర్క్ అయితే రావట్లేదు కంప్లీట్. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ టైం ఈ 5-6 ఇయర్స్లో జామా మస్జిద్ వచ్చి ఏం తీసుకోలేకపోతాను. ఎందుకంటే ప్రైజెస్ నాకైతే వేరియేషన్ ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. ఎట్ ద ఎండ్ కూడా నేను చూసిన ఏమైనా దొరుకుతాయి కావచ్చు అని చూసిన, కానీ అస్సలు ప్రైజెస్ అలానే ఉన్నాయి, క్వాలిటీ కూడా అట్లానే ఉంది. నాకైతే ఓవర్ హైప్డ్ అనిపించింది. ఈసారి అయితే ఏం లేదు. చాలామంది వచ్చి చాలా వ్లాగ్స్ తీసిళ్ళు, చాలా పాజిటివ్గా స్ప్రెడ్ చేసిళ్ళు, కానీ అనుకున్నంత అయితే ఏం లేదు. మన దగ్గర ఏమైతే ప్రైజెస్ ఉన్నాయో అదే ప్రైజెస్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ప్లస్ క్వాలిటీ కూడా నాకు అంత డిఫరెంట్ ఏమి అనిపించలేదు. అదే సేమ్ లోకల్ క్వాలిటీ ఉంది.
ఇంకొక 2 hours వీడికి వెళ్ళి 7కి వెళ్ళి అయితే బయలుదేరదాం. 6 అయితే అవుతుంది అంటే 9 o'clock అయితే వీడికి వెళ్ళి డిపార్చర్ ఉంది ట్రైన్ వరంగల్కి. వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో ఏందో ఆ వీడియో అయితే పార్ట్ 3 వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ పెట్టేసరికి మస్తు టైం పడుతుంది. ఛార్జింగ్కి ఇబ్బంది, పవర్ బ్యాంక్లో ఛార్జ్ ఉండడం లేదు, స్లోగా ఎక్కుతుంది, నెట్వర్క్ ఇష్యూ, ఇన్ని ఇష్యూలు పెట్టి కిందో మీదో మనం కష్టపడి వీడియో అప్లోడ్ చేసినాక అయితేమో ఇట్లా అయిపోయింది. వీడికి వచ్చేస్తే కూర్చున్నా కంప్లీట్గా, మీరైతే చూడొచ్చు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hourలో క్రౌడ్ అయితే ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నైబర్స్ ఇక్కడ ఎవరు ఉంటారో నైబర్ ప్లేసెస్లో వాళ్ళైతే ఈవినింగ్ సెషన్లో లైక్ వాకింగ్ అనుకోవచ్చు, లేకుంటే అట్లా వచ్చి కాలక్షేపం అయితే చేసి వెళ్తారు అన్నమాట. టైంపాస్కి అయితే వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా క్రౌడ్ అయితే పెరుగుతుంది. ఇప్పటికి కూడా అసలు నార్మల్ డేస్లో కూడా ఇంత రష్ ఉన్నదంటే అసలు ఘోరం ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కానీ ఫెస్టివల్ టైంలో వస్తా, లేకుంటే ఏదన్నా తీర్థం గిట్ల ఏమన్నా ఉంటే వస్తా. కానీ ఇదైతే నార్మల్ టైం, చాలా నార్మల్ టైం. ఈ టైంలోనే ఇంత రష్ ఉన్నదంటే అసలు పర్లేదు అన్నట్టు. ఓన్లీ రష్ ఉంది కానీ షాప్లకి మాత్రం గిరాకులు అయితే ఏం లేవు, ఒట్టిగానే కూర్చొన్నారు అందరూ. ఓకే, ఎందుకంటే నేను గింత ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మాత్రం డబ్బులు పెట్టుకొని మనం అక్కడ కొనలేము. ఏడు దాకా వచ్చి ఏదో కంపైజ్ చేద్దాం అనుకుంటే ఏది అడిగినా డబల్ రేట్ చెప్తున్నారు. ఒకసారి చూడండి, మొబైల్ యాక్సెసరీస్ కానీ ఏదైనా కానీ మాత్రం ఏదైనా ముట్టుకుంటే వాడు 300-400 కంటే తక్కువ అయితే ఏమంటలేదు. ట్రాక్ అయితే దియే భా, ట్రాక్ 150 పర్ పీస్ అంట. క్వాలిటీ కూడా అలానే ఉన్నది. బెల్ట్ 50కి 2 అంట. లేడీస్ గార్మెంట్స్ ఉన్నాయి ఇక్కడైతే. హాస్టల్ అడిగేస్తాడేమో అడిగితే. అంత 2 నెంబర్ కాదు, 3 నెంబర్ మామూలు. ఇక్కడ చైనా ఐటమ్ అనుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ క్రౌడ్ చూడవచ్చు మీరు, ఎంత క్రౌడ్ ఉందో. ఇదైతే జస్ట్ ఒక్క గేటే, ఇంకా త్రీ గేట్స్ ఉన్నాయి. 3 గేట్స్ క్రౌడ్ కూడా ఇంతే ఉంటుంది. ఫస్ట్ పోయి ఆటో పట్టుకొని మనమైతే రైల్వే స్టేషన్ పోయి క్లాక్ రూమ్లో అయితే బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ తీసుకొని ఇక రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం అయితే కూర్చోవాలి. ట్రైన్ అయితే ఎడికెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే వెళ్ళి కాస్త పక్కేసేయాలి ఫ్రెండ్స్. ఘోరంగా కలిసిపోయినా, ప్రతి ఒక్క అడుగు నరకంలా ఉన్నది. సీవుదే జామా మస్జిద్కి వెళ్ళి బయటకు వచ్చినాక కొంచెం ముందుకు పోతే రెడ్ ఫోర్ట్ ఉన్నది. ఆ రెడ్ ఫోర్ట్ కాడ అయితే ఎగ్జిబిషన్ పెట్టిండు. నాకు తెలిసి అతిపెద్ద ఎగ్జిబిషన్ కావచ్చు ఇది ఢిల్లీలోనే. ఎందుకంటే ఇంత పెద్ద ఉన్న జాయింట్ వీల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 floors హైట్ ఉంటుంది ఈ జాయింట్ వీల్ అయితే. చాలా కలర్ఫుల్ ఉంది. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. మళ్ళీ మనకు ట్రాఫిక్ అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడనే మస్తు టైం దొబ్బుతుంది. ఓలా ర్యాపిడో బుక్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళి, కానీ ఏ రైడర్ అయితే పికప్ చేసుకుంటలేడు. ఇప్పుడు మాన్యువల్లీ మాట్లాడుకొని అయితే న్యూఢిల్లీకి అయితే వెళ్ళాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. క్లాక్ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాగులు అయితే తీసుకోవాలి. సో ఒక టెంపో మాట్లాడుకొని అయితే వచ్చేసినాం. ఇక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. ఒక జోక్ చెప్పాను, పొద్దుటికెళ్ళి ఎన్నో ఆటోలు ఎన్నో టెంపోలు చేంజ్ చేసినాము. అన్నిటి కాస్ట్ ఒకటే 150. చేంజ్ అయితే కాలేదు. థ్యాంక్ యూ. చేంజ్ అయితే కాలేదు. మార్నింగ్కి వెళ్ళి ఏ ఆటో ఎక్కినా ఏ టెంపో ఎక్కినా అయితే 150 కంటే తక్కువ అయితే తీసుకోలే. ఫైనల్లీ స్టార్ట్ అయితే అయినాం. మీరైతే కూడా వెళ్తున్నాం. క్లాక్ రూమ్లోకి వెళ్ళి అయితే తీసుకోవాలి ఇక వెళ్ళేసి. సో ట్రైన్ వచ్చింది. ఆల్రెడీ మనోడు లగేజ్ అంతా తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాడు.
కోసం వర్క్ తీసుకుని అయితే బయటకు వస్తుండే చిల్లరియాగా వాడు నాకైతే చిప్స్ చేతిలో పెట్టేసాను. స్లైడింగ్ ఉంది అదే నీకు డోర్. ఓకే పర్లేదు, ఇది దానికంటే క్లీన్గానే ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ యాక్చువల్ ఇదైతే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఆన్ ది వే టు హోమ్. ఇక ఎక్కడ ఆల్ట్ అయితే లేదు. ఆల్రెడీ ఫుల్గా ఫస్ట్ ఫెడ్ అండ్ ఫుల్గా టైర్డ్. నైట్కి ఇంకేం తీసుకోలేదు. తీసుకుందామన్నా కానీ ఇక్కడ అంతగానే ఏం లేదు. 8:30 ఉంది. హాఫ్ అన్ అవర్లో 7కి అయితే డిపార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ అయితే హోమ్ టౌన్కి అయితే వచ్చేసినాం. వరంగల్ స్టేషన్ జస్ట్ ఇప్పుడే దిగేసినాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ 25 hours ఆఫ్ జర్నీ వరంగల్కి అయితే రీచ్ అయ్యాం. ఫైనల్లీ ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకోటి మన సబ్స్క్రైబర్స్కును మన ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళకైతే త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఒకటి ఉంది. నేనైతే సూన్లీ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తా. అండ్ మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీద కూడా ఒక వీడియో చేస్తా. ఒక పోల్ అయితే పెడతా. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే పోల్ చేయండి. నేను ఎక్స్పెన్సెస్ అయితే వీడియో కూడా పెట్టేస్తా. సో ఈ వ్లాగ్ ఇక్కడికే కంప్లీట్ చేద్దాం. సీ యు టుమారో. బాయ్.